హే గైస్, ఎలా ఉన్నారు? ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎండలు భయంకరంగా ఉన్నాయి. మీ ఏరియాలో ఎలా ఉందో తెలియదు, కానీ మా చీరాల్లో అయితే మామూలుగా లేదు. మనకే ఎంత కష్టంగా ఉందంటే పక్షులకి, జంతువులకి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. సో ఒక బౌల్లో నీళ్లు తీసుకొని మీ ఇంటి ముందు గోడ మీద కానీ లేకపోతే ఇంటిపైన కానీ ఎక్కడో చోట పెట్టడానికి ట్రై చేయండి. అటు చుట్టుపక్కల వెళ్ళే పక్షులకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ పెట్టేశాను, మీరు కూడా పెట్టడానికి ట్రై చేయండి. దీనికి జస్ట్ 2 minutes కంటే ఎక్కువ టైం పట్టదు. ఈ వీడియోలో మీకోసం కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ తీసుకొస్తాను. ఒక్కో ఫ్యాక్ట్ ఒక్కో డైమండ్లా ఉంటుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇంట్లో హ్యాపీగా ఆడుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే సబ్ట్రాక్ట్ అంటే సబ్స్క్రైబ్ చేయమని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. తప్ప చైనా వాల్ ఇది తప్పు. ఏంటిది? మీరు కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు అది బుద్ధికి పెడతారు. నేనేం కన్ఫ్యూజ్ చేశానండి బాబు? చైనా వాల్ కాదు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాల్ కదా. సరే, చైనా పెద్ద గోడ. ఏంటి, ఇది కూడా తప్పేనా? సరే మీరు వచ్చి చెప్పండి ఏంటి కరెక్ట్, చూస్తాను. ఏ మమత్ గారు, నేనేదో జోక్గా అన్నాను, మీరేంటి నిజంగా వస్తున్నారు? మీరు ఇంటికి వెళ్ళండి, మేము వీడియో చేసుకుంటాం. థ్యాంక్స్ అండి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, దీన్ని నిర్మించి దాదాపు 600 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించడానికి ఎలాంటి సిమెంట్ని యూజ్ చేయలేదు, స్టిక్కీ రైస్ని యూజ్ చేశారు. స్టిక్కీ రైస్ సూప్ని స్లాక్డ్ లైమ్ అనే కాంపౌండ్తో మిక్స్ చేసి ఆ రాళ్ళను అతికించారు. ఒకటేమో ఆర్గానిక్, ఇంకోటేమో ఇన్ఆర్గానిక్. ఆ రెండు కలిస్తే బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్టిక్కీ రైస్ని యూజ్ చేయడం వల్లే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇమేజ్ చూడండి. సడన్గా చూసి 2 పాములేమో అనుకున్నారు కదా, కానీ అది పాములు కాదు, చీతాకొక చిలక. దాని పేరు ఎటాకస్ అట్లాస్. పాములా కనిపించే దాని రెక్కలు శత్రువుల నుండి రక్షణగా ఉంటాయి. ఏదైనా దీన్ని అటాక్ చేయాలంటే సడన్గా చూసి పామేమో అని భయపడతాయి. అదే దాని స్పెషాలిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 3, సోఫియా అనే హ్యూమనాయిడ్ రోబోట్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు మన ఇండియాకి చెందిన హ్యూమనాయిడ్ రోబోట్ గురించి తెలుసుకుందాం. ఈ రోబోట్ పేరు షాలు. దినేష్ పటేల్ అనే IIT టీచర్ దీన్ని తయారు చేశాడు. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? దీన్ని అతి తక్కువ ఖర్చుతో వేస్ట్ మెటీరియల్స్తో తయారు చేశారు. పాత ప్లాస్టిక్, కార్డ్బోర్డ్స్, వుడ్, అల్యూమినియం పార్ట్స్తో తయారు చేశారు. మొత్తం మీద దీన్ని తయారు చేయడానికైన ఖర్చు జస్ట్ 50,000 రూపాయలు మాత్రమే. ఇది మనుషుల ముఖాలని గుర్తుపట్టగలదు, అలాగే కొన్ని వస్తువులను కూడా గుర్తుపట్టగలదు. దీనికి దాదాపు 10 లాంగ్వేజెస్ వచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, భోజ్పూరి. క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది. నిజంగా అమేజింగ్ కదా. దీన్ని తయారు చేసిన IIT టీచర్కి ఒక లైక్ కొట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు రీసెంట్గా ఎప్పుడు డ్యాన్స్ చేశారో గుర్తించుకోండి. ఎంతసేపు వేసి ఉంటారు? మహా అయితే ఒక అరగంట లేకపోతే గంట, కొంతమంది ఇంకొంచెం ఎక్కువసేపు కూడా వేస్తారు. కానీ నేపాల్కి చెందిన బందన అనే 18 సంవత్సరాల అమ్మాయి 126 గంటల పాటు ఆపకుండా కంటిన్యూస్గా డ్యాన్స్ వేస్తుంది. అంటే 5 రోజుల పాటు నిద్ర లేకుండా, కనీసం రెస్ట్ కూడా లేకుండా, ఆహారం కూడా తినకుండా కంటిన్యూస్గా డ్యాన్స్ వేస్తూనే ఉంది. అమేజింగ్ ఏంటంటే తను డ్యాన్స్ వేసే అంతసేపు తన ముఖంలో స్మైల్ అంతే ఉంది. లాంగెస్ట్ మ్యారథాన్ డాన్సింగ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సొంతం చేసుకుంది. కానీ 5 రోజులు ఆపకుండా డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక స్పేస్ షిప్ ఎక్కి లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ స్పేస్లోకి వెళ్ళారనుకోండి. అక్కడ ఒక 5 సంవత్సరాలు గడిపి తిరిగి భూమికి వచ్చారు. అప్పుడు మీ వయసు 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ మీరు స్పేస్లోకి వెళ్లే ముందు సేమ్ మీ అంత ఏజే ఉన్న మీ ఫ్రెండ్స్ మీరు తిరిగి వచ్చేసరికి వాళ్ళ వయసు 65 సంవత్సరాలు ఉంటుంది. దీన్నే ఫిజిక్స్లో టైం డైలేషన్ అంటారు. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, అందుకే మీకోసం ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను. మీరు చూడాలనుకుంటే దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. టైం ఉన్నప్పుడు చూడటానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, జనరల్గా మనం ఇంటి దగ్గర డైలీ ఎద్దుల్ని, ఆవుల్ని చూస్తూ ఉంటాం. వాటికి కొమ్ములు కూడా ఉంటాయి. కొన్నిటికేమో ఎంత ఉంటాయి, కొన్నిటికేమో ఎంత ఉంటాయి. బట్ టెక్సాస్ లాంగ్ హార్న్ కౌ అని ఉంటుంది. దాని కొమ్ములు 10 అడుగుల వరకు ఉంటాయి. పెద్ద కొమ్ములే ఇవి. ఫ్యాక్ట్ నెంబర్ 7, జనరల్గా ప్రతి సంవత్సరం ఐఫోన్ వాళ్ళు ఒక కొత్త ఫోన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి లాంచ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు గమనించి ఉంటే ఆ లాంచ్ ఈవెంట్లో చూపించే ప్రతి ఐఫోన్ల టైం 9:41 ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే 2007లో స్టీవ్ జాబ్స్ ఫస్ట్ ఐఫోన్ని సరిగ్గా 9 గంటల 41 నిమిషాలకి లాంచ్ చేశాడు. సో అప్పటి నుండి ప్రతి లాంచ్ ఈవెంట్ అప్పుడు ఐఫోన్లో టైం 9:41 ఉండేలా సెట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8,
అగ్నిపర్వతాల లోపల హైడ్రోథర్మల్ వెంట్స్ అని ఉంటాయి. అక్కడ టెంపరేచర్ 750 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. అంటే భయంకరమైన టెంపరేచర్. వాల్కనో స్నేల్స్ అనే నత్తగుల్లలు అక్కడ జీవిస్తాయి. వాటి పైన షెల్స్ ఐరన్ సల్ఫైడ్స్తో తయారై ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అని మనందరికీ తెలుసు. ఇన్ కేస్ అది నిజంగా ఉంటే రోజుకి 45 కోట్ల లీటర్ల యూరిన్ పోస్తుంది. రోజుకి 45 కోట్ల యూరిన్ అంటే వామ్మో. ఒరి, అది ఫిక్షనల్ క్యారెక్టర్ అని నువ్వే అన్నావు, మరి అది ఎంత పాస్ పోస్తుందో నువ్వెలా చెప్తావు అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. డాక్టర్ క్రెయిగ్ మెక్లెయిన్ అనే సైంటిస్ట్ గాడ్జిల్లా యొక్క ఎవల్యూషనరీ థియరీస్ ఇంకా వేరే వాటిని బేస్ చేసుకొని ఇంత పాస్ పోస్తుంది అని క్యాలిక్యులేట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఫోటో చూడండి. హరి, పెప్సీ క్యాన్ ఇది అంత చిన్నగా ఉంది, భలే ఉందే అనుకున్నారు కదా. కానీ నిజానికి పెప్సీ క్యాన్ మామూలుగానే ఉంది, కానీ అది పట్టుకున్నవాడు చాలా పెద్దగా ఉన్నాడు. సుల్తాన్ కోసెన్ వరల్డ్లోని టాలెస్ట్ మ్యాన్, అతని చేతిలో పెప్సీ క్యాన్ అలా ఉంది మరి. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఇది సెంటీనియల్ బల్బ్. 1901 నుండి అది వెలుగుతూనే ఉంది. ఒక్కసారి కూడా దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేదు. ప్రపంచంలోనే లాంగెస్ట్ లాస్టింగ్ బల్బ్. దాదాపు 120 సంవత్సరాల నుండి కంటిన్యూస్గా వెలుగుతుందంటే అమేజింగ్ కదా. అనుకుంటే ఈ రోజుల్లో కూడా అలాంటి బల్బ్స్ తయారు చేయొచ్చు, కానీ అలాంటివి తయారు చేస్తే కంపెనీస్ వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. అందుకే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత పాడైపోయే విధంగా తయారు చేస్తారు. ఇది వ్యాపారం. ఫ్యాక్ట్ నెంబర్ 12, అబ్బాయిలు అమ్మాయిలకి డిఫరెంట్గా ప్రపోజ్ చేస్తూ ఉంటారు. మనం ప్రపోజ్ చేయటం చూసి అమ్మాయి ఇంప్రెస్ అయి పడిపోవాలి అనుకుంటారు. సేమ్ ఇలాగే చైనాకి చెందిన 27 సంవత్సరాల వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్కి డిఫరెంట్ వేలో ప్రపోజ్ చేశాడు. 840 రూబిక్స్ క్యూబ్స్ని సాల్వ్ చేసి వాటితో ఆ అమ్మాయి ముఖం వచ్చేలా చేశాడు. పాపం చాలా కష్టపడ్డాడు కదా, కానీ ఏం చేస్తాం, అమ్మాయి నువ్వు చెప్పిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, బీహార్కి చెందిన ఒక వ్యక్తి హాప్ షాట్స్ అనే అరుదైన కూరగాయలను పండించాడు. దాని ఖరీదు ఎంతో తెలుసా? 1 కేజీ ₹1,00,000. దీన్ని బీర్స్ తయారు చేయడానికి, క్యాన్సర్, టీబీ లాంటి జబ్బులకి మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అర్జెంటుగా 1 ఎకరం పొలం తీసుకుని దున్నేసేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఈ ఫోటోలో ఏదో తేడా ఉంది. అదేంటో కనిపెట్టి కింద కామెంట్స్లో చెప్పండి. కనిపెట్టడం చాలా కష్టం, కనిపెట్టిన వాళ్ళు నిజంగా గ్రేట్. సో ఏంటో కనిపెట్టి కింద కామెంట్స్లో నాకు చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 15, టైర్స్ మీద ఈ నెంబర్స్ని ఎప్పుడైనా గమనించారా? అసలు అవి ఎందుకు ఉంటాయో తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ తీసుకుందాం. దీంట్లో 225/45R1992W అని ఉంది. సో ఇక్కడ 225 అంటే టైర్ యొక్క విడ్త్ అనమాట. అంటే చూస్తే ఇది ఉంది కదా, ఇదనమాట టైర్ యొక్క వెడల్పు. 225 అంటే 225 mm, 225 mm. ఇక్కడ మనం చూస్తే ఈ టైర్ చూస్తే, అంటే నేను ఎగ్జాంపుల్ కాకుండా ఈ టైర్ చూస్తే దీని మీద 90 ఉంది. దీని మీద అంటే ఈ టైర్ యొక్క వెడల్పు 90 mm అనమాట. నెక్స్ట్ 45 అంటే ఆస్పెక్ట్ రేషియో. అంటే ఆ 225 mm 45% అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 100 అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 90 mm, ఈ విడ్త్ వచ్చేసి 90 mm. సో ఈ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 90 mmలో 100% ఉండిద్ది. అంటే ఇది 90 mm ఉంది కాబట్టి ఇది కూడా 90 mm ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 45 అని ఉంది. అంటే 225లో 45%. అంటే అక్కడ ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి 101.5 mm ఉంటుంది. ఈ ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఈ వెహికల్కి ఏమో 100% ఉంది, నేను చెప్పిన దానికి 45% ఉంది, ఇంకొన్ని టైర్స్కి 80% ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ అంటే రేడియల్ టైర్ కన్స్ట్రక్షన్ టైప్ అనమాట. అంటే టైర్ కన్స్ట్రక్షన్ టైప్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనకి మ్యాక్సిమం అన్నిటి కార్ టైర్స్ వచ్చేసి రేడియల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 19 వచ్చేసరికి రిమ్ డయామీటర్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా రిమ్, ఇదనమాట. దీని యొక్క డయామీటర్ వచ్చేసి 19. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముందు మనం 225 అంటే మిల్లీమీటర్స్లో చూసాం, కానీ ఇక్కడ 19 అంటే ఇంచెస్ అనమాట. సో ఇక్కడ ఈ టైర్ మీద చూస్తే మీరు ఇక్కడ 10 ఉంది. అంటే ఈ రిమ్ డయామీటర్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. 10 ఇంచెస్ అది. నెక్స్ట్ వచ్చేసరికి 92 అని ఉంది. 92 అంటే అదొక లోడ్ ఇండెక్స్ అనమాట. అంటే ఒక టైరు ఎంత బరువు మోయగలదని. దానికి సంబంధించిన చార్ట్ మీకు ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్కి ఎంతెంత బరువు మోయగలదు అని ఉంది. ఇక్కడ మనం చూస్తే 92 అని ఉంది. ఇక్కడ 92 అంటే ఒక్కొక్క టైర్ వచ్చేసరికి 630 kgsని మోయగలదు. అంటే ఇప్పుడు కారుకి 4 టైర్స్ ఉన్నాయంటే అంటే ఒక్కొక్క టైరు 630 kgలు మోయగలదు. సో ఇక్కడ వచ్చేసి 53 అని ఉంది. సో
సో ఇక్కడ వచ్చేసి 53 అని ఉంది. సో ఇక్కడ మీరు చార్ట్లో 53కి ఎంత వెయిట్ మోయగలదు అనేది మీరు చూడొచ్చు. సో లాస్ట్ వన్ వచ్చేసరికి W అని ఉంది. W అంటే స్పీడ్ రేటింగ్ అనమాట. దీనికి సంబంధించి కూడా చార్ట్ పక్కన వేస్తాను చూడండి. ఇక్కడ కూడా డిఫరెంట్ లెటర్స్కి డిఫరెంట్ స్పీడ్ రేటింగ్ ఉంటుంది. ఇక్కడ మనది W అంటే 270 km/h. అంటే W ఉన్న టైరు మ్యాక్సిమం 270 km/h వేగంతో వెళ్ళగలదు. ఇక్కడ మనం చూస్తే ఈ టైర్కి J అని ఉంది. సో ఇక్కడ పక్కన చార్ట్లో మనం J అని చూస్తే 100 km/h. అంటే ఈ బైక్ మ్యాక్సిమం 100 km/h వేగంతో వెళ్ళగలదు. సో ఇదన్నమాట ఓవరాల్గా. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 90 అంటే దీని విడ్త్, 100 అంటే ఈ విడ్త్లో 100% ఇది ఉంటుంది అని, 10 అంటే ఈ రిమ్ డయామీటర్, 53 అంటే లోడ్ ఇండెక్స్ అంటే ఈ టైరు ఎంత బరువును మోయగలదని, Z అంటే స్పీడ్ రేటింగ్, ఇది మ్యాక్సిమం ఈ టైరు ఎంత స్పీడ్తో వెళ్ళగలదు, ఎంత స్పీడ్ వెళ్తే తట్టుకోగలదు అనేది. మీ బైక్ మీద ఉన్న నెంబర్స్ను కూడా మీరు చూసి దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాని లోడ్ ఇండెక్స్ ఎంత, దాని స్పీడ్ రేటింగ్ ఎంత, దాని విడ్త్ ఎంత, ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.